నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కర్బన ఉద్గారాల నియంత్రణే లక్ష్యంగా నేటి నుంచి ప్యారిస్ లో వాతావరణ సదస్సు హాజరు కానున్న 150 దేశాధినేతలు భూతాపంపై భారత్ పోరు అంతర్జాతీయ సౌర కూటమి ప్రారంభించనున్న మోదీ అగ్రదేశాలు బాధ్యతల నుంచి తప్పించుకోలేవని వ్యాఖ్య నేటి నుంచి పార్లమెంట్లో అసలు సమరం అసహనంపై చర్చకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు ఆంధ్రప్రదేశ్లో దూసుకుపోయిన వ్యవసాయ అనుబంధ రంగాలు రెండో త్రైమాసికంలో 11% మించనున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ వరద నష్టాలపై ప్రధాన చర్చ రాజధాని గృహ నిర్మాణాలపై దృష్టి హైదరాబాద్లో తాగునీటి సంక్షోభం నీటి కోసం అలమటిస్తున్న వందల కాలనీలు నేటి నుంచి మంజీరా నీటిలో 10 MGDల కోత మరో మార్గంలో ప్రయాణికులపై 2.5 రెట్లు భారం మోపనున్న రైల్వే డిపిఎం విధానం కింద 20% టికెట్ల విక్రయానికి సన్నాహాలు ప్రపంచానికి పెనుసవాలైన వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి నిర్వహించే 12 రోజుల శిఖరాగ్ర సదస్సు నేడు ప్రారంభం కానుంది. COP21 సదస్సు కోసం ప్యారిస్ విచ్చేసిన 150 దేశాధినేతలు పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై విస్తృత మథనం చేయనున్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై భేదాభిప్రాయాలతో ఉన్న అగ్రరాజ్యాలు, వర్ధమాన దేశాలు ప్యారిస్ వేదికగా ఒక్కటవుతాయా? వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కోవడంపై ఆచరణాత్మక ప్రణాళిక రూపకల్పనలో సఫలమవుతాయా అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేయగల వాతావరణ మార్పు సమస్యపై చర్చించేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్యారిస్ బాటపట్టాయి. ప్యారిస్లోని లీ బోర్గెట్ వేదికగా ఐరాస ఆధ్వర్యంలో నేటి నుంచి డిసెంబర్ 11 వరకు జరిగే సదస్సులో పర్యావరణ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృత సమాలోచనలు జరపనున్నాయి. 25,000 మంది అధికార ప్రతినిధులు సహా 50,000 మంది ఈ COP21కు హాజరు కానున్నారు. ప్యారిస్ సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపు కీలకాంశం కానుంది. ఉద్గారాల తగ్గింపు కోసం వర్ధమాన దేశాలపై అగ్రరాజ్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తుండగా ఆ దిశగా చర్యలు చేపట్టడంలో ఉన్న ఇబ్బందులపై అభివృద్ధి చెందుతున్న దేశాలు అంతే ధీటుగా వాదనలు వినిపిస్తున్నాయి. వర్ధమాన దేశాల ఆర్థిక అభివృద్ధికి ఇబ్బందులు తలెత్తని రీతిలో కర్బన ఉద్గారాల తగ్గింపుపై ఎలాంటి ఒప్పందం కుదురుతుందన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 1992 నుంచి వాతావరణ మార్పులపై సదస్సు జరిగిన ప్రతిసారి వచ్చే ఏడాది కల్లా పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రపంచ దేశాలు తీర్మానిస్తూ వస్తున్నా వేర్వేరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఇందుకు ఆటంకంగా మారాయి. 2015 కల్లా సమగ్ర ప్రణాళికను అమల్లోకి తీసుకురావాలని 2011లో నిర్ణయించిన సభ్యదేశాలు స్వయంగా నిర్దేశించుకున్న ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయా లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేసే లక్ష్యంతో వాతావరణంపై చట్టబద్దమైన సార్వత్రిక ఒప్పందం సాధనే లక్ష్యంగా 150 దేశాలు కూర్చుని సమాలోచనలు జరపనున్నాయి. సదస్సుకు ఫ్రాన్స్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. 18 ఏళ్ల కిందట ప్రపంచ దేశాలన్నీ జపాన్లోని క్యోటోలో సమావేశమై భూతాపం నివారణకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఇప్పటికీ వాతావరణ పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. భూమి మరింత వేడెక్కింది, జలమయమైంది. ఈ నేపథ్యంలో భూమిని రక్షించుకునేందుకు ప్రపంచ దేశాధినేతలు నడుం బిగిస్తున్నారు. ప్యారిస్ సదస్సులో వాతావరణ మార్పులపై భారత్ తన వాణిని గట్టిగా వినిపించనుంది. కాలుష్య పాపాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలపై నెట్టేందుకు అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టనుంది. భారతీయులు ఎప్పుడూ ప్రకృతి ప్రేమికులేనని చాటి చెప్పేందుకు గట్టి కార్యాచరణే చేపట్టనుంది. సౌరశక్తి లాంటి ప్రకృతి వనరులను విస్తృతంగా వినియోగించుకోవాలనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపేందుకు ప్రధాని మోదీ అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయబోతున్నారు. వాతావరణ మార్పులపై జరిగే సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత అర్ధరాత్రి ప్యారిస్ చేరుకున్నారు. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు సంబంధించిన కీలకమైన ముందడుగు పడుతుందని అంతా ఆశిస్తున్నారు. COP21 చేరుకునే ముందు స్పానిష్ భాషలో ఫ్రాన్స్ను పలకరిస్తూ మోదీ ట్వీట్ చేశారు. భూతాపాన్ని తగ్గించేందుకు అవకాశమున్న అన్ని వనరులు వినియోగించుకునేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనే సంకేతాన్ని ప్రపంచ దేశాలకు COP21 వేదికగా మోదీ ఇవ్వబోతున్నారు. సౌర విద్యుత్ వినియోగం పెంచాలని కంకణ కట్టుకున్న మోదీ ఇదే అంశాన్ని చాలా అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేశారు. మరోసారి COP21 సదస్సులోనూ దీనిపై ప్రత్యేక చర్చకు తెరతీయబోతున్నారు. దీనికి సంబంధించి భారత్ నాయకత్వంలో అంతర్జాతీయ సౌర కూటమిని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ప్రాథమిక దశలో ఇందులో 50 దేశాలు భాగస్వాములు కానున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగనుంది.
ప్రకృతితో కలిసి జీవించే భారత్లో ప్రతి ఒక్కరికీ కాలుష్యంపై అవగాహన ఉంటుందని, వారు కాలుష్య నివారణ మార్గాలపై ఆలోచిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ COP21 వేదికపై చాటనున్నారు. దీనికోసం భారత్ పెవిలియన్ పేరుతో ఓ కార్యక్రమం రూపొందించారు. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి అనుసరించాలనుకుంటున్న కార్యాచరణ ప్రణాళికలను యుగయుగాలుగా దేశం పర్యావరణంగా ఎంత అవగాహనతో వ్యవహరించిందో, ప్రకృతిని దైవంగా ఎలా పూజించింది వివరించే ఈ పుస్తకాన్ని ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. 2005 నాటికి వెలువడుతున్న గ్రీన్ హౌస్ వాయువుల్లో 35% వరకు తగ్గించడానికి భారత్ మరికొన్ని దేశాలు ప్రతినబూనాయి. కర్బన ఉద్గారాల్లో 70% పైగా ఉద్గారాలకు అభివృద్ధి చెందిన దేశాలదే బాధ్యతని, ఆ బాధ్యత నుంచి అవి పారిపోలేవని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆధ్వర్యంలో జరిగే మిషన్ ఇన్నోవేషన్ కార్యక్రమానికి మోదీ హాజరు కానున్నారు. సదస్సు తొలి రోజే ఒబామా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. వాతావరణ మార్పులపై దృఢమైన ప్రపంచ ఒప్పందం కోసం కీలక దేశాలతో అమెరికా కలిసి పనిచేసే ప్రయత్నంలో భాగంగా మోదీని ఒబామా కలవనున్నారు. కామన్వెల్త్ కూటమిలోని పేద దేశాల్లో స్వచ్ఛ ఇంధన వినియోగ వ్యాప్తి, కర్బన ఉద్గారాలను పరిమితం చేయడానికి భారత్ తన వంతు సాయం ప్రకటించింది. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాలు ఇప్పటికే ఆర్థిక సాయాన్ని ప్రకటించగా భారత్ $25 లక్షల సహాయాన్ని ప్రకటించింది. వాతావరణ మార్పులపై మాల్టాలో నిర్వహించిన కామన్వెల్త్ దేశాల సదస్సులో భారత్ ఈ ప్రకటన చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ మేరకు వెల్లడించారు. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో ప్యారిస్లో జరగబోయే అంతర్జాతీయ సదస్సులో న్యాయబద్ధమైన మనుగడగల వాతావరణ ఒప్పందం సాధించే దిశగా కృషి చేస్తామని కామన్వెల్త్ దేశాలన్నీ ప్రతిన చేశాయి. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు తగిన ఆర్థిక సహకారం అందించాలని కోరుకున్నాయి. దీనికి భారత్ గట్టి మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు వ్యవసాయ వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏపీ సర్కారు తాజాగా రూపొందించిన 2వ త్రైమాసిక లెక్కల్లో వ్యవసాయ వృద్ధి రేటు -9.34గా నమోదైంది. అదే సమయంలో వ్యవసాయ అనుబంధ రంగాలు మాత్రం కళ్లెం లేని గుర్రాల్లా దూసుకుపోయాయి. జులై, సెప్టెంబర్తో ముగిసిన 2వ త్రైమాసికంలో 47.10% వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా మత్స్య పరిశ్రమ ఆకాశమే హద్దన్నట్లు 100 వృద్ధి రేటు నమోదు చేసి రికార్డు సృష్టించింది. పారిశ్రామిక రంగం వాటా తొలి త్రైమాసికం కంటే కాస్త తగ్గి 6.26%కి పరిమితమైంది. మొత్తంగా అన్ని రంగాల పనితీరును చూస్తే 2015-16 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 11% దాకా నమోదు కావచ్చని రాష్ట్ర గణాంకాల విభాగం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న 10.83% వృద్ధి లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. స్థిర ధరలు ఆధారంగా విభిన్న రంగాలు పనితీరును మదింపు వేసి అంచనాలను లెక్కేసినట్లు గణాంక శాఖ వెల్లడించింది. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. శని, ఆదివారాలు హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం విజయవాడ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద నష్టాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. అమరావతి నిర్మాణంలో ముందడుగు వేయడం, గృహ నిర్మాణంపైన మంత్రులు చర్చించనున్నారు. ఇక చంద్రన్న సంక్రాంతి కానుకపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో తాగునీటి సంక్షోభం తలెత్తింది. మంజీరా, సింగూరు జలాశయాల నుంచి నీటి సరఫరా తగ్గినందున హైదరాబాద్ ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో వారానికోసారి నీటి సరఫరా చేస్తున్నందున అవసరాలు తీరక ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ముషీరాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సనత్ నగర్, లింగంపల్లి, శేర్లింగంపల్లితో పాటు సంపన్న ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో కూడా వారం లేదా 4 రోజులకు ఓసారి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సింగూరు, మంజీరాకు ప్రత్యామ్నాయంగా గోదావరి నీటికి ప్రణాళికలు సిద్ధం చేసినా సరఫరాకు తగిన ఏర్పాట్లు లేకపోవడం వల్ల హైదరాబాద్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు కొనసాగుతుండగానే మంజీరా నీటి సరఫరాలో 10 MGDల కోత విధిస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. ఈ పరిణామంతో నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవహారిక భాషోద్యమ వెలుగుదివ్వే గురజాడ. సామాన్యులకు అర్థమయ్యేదే సాహిత్యం అన్న గిడుగు మాటకు గీటురాయి గురజాడ. బంధనాలు తెంచి, చాదస్తాలను వంచి, సాంఘిక దురాచారాలను ఎండగట్టి తెలుగు భాషకు వన్నె తెచ్చిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. నేడు ఆయన శతవర్ధంతి. గురజాడ భాషా సేవ అమరం, చిరస్మరణీయం. ఆధునిక సాహిత్య యవనికపై గురజాడ చేసిన భాషా సేవ అమూల్యం. వ్యవహార భాషోద్యమంలో గిడుగు అడుగేస్తే గురజాడ అక్షరం కలిపారు. ఆ రోజుల్లో సాంఘిక దురాచారాలను సాహిత్య ఖడ్గంతో దునుమాడిన ధైర్యశాలి గురజాడ. కన్యాశుల్కం నాటకంతో వ్యవహారిక భాషకు పట్టం కట్టారు. వాడుక భాషలో రచనలు చేస్తే తీవ్రంగా విమర్శించే ఆ రోజుల్లో నాటి యువ రచయితలకు గురజాడ కొండంత అండ.
1862లో విశాఖ జిల్లా యలమంచిలిలో గురజాడ జన్మించారు. ఆయన తండ్రి విజయనగరం సంస్థానంలో రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తండ్రి కాలం చేశాక పేదరికంలో గురజాడ కుటుంబం మగ్గింది. విజయనగరంలో వారాలు చేసుకుంటూ చదువు పూర్తి చేశారు. మహారాజా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే విజయనగరం గజపతి రాజులతో సాన్నిహిత్యం పెరిగింది. ఆయన సాహిత్య ప్రజ్ఞను గజపతి రాజులు ప్రోత్సహించారు. తొలుత గురజాడ అప్పారావు ఆంగ్లంలోనే రచనలు చేశారు. 1883లో సారంగధర ఆయన మొదటి ఆంగ్ల రచన. అప్పుడే భాషోద్యమం చురుగ్గా సాగుతోంది. మిత్రుడు గిడుగు రామ్మూర్తితో కలిసి గురజాడ అడుగులేశారు. సామాన్యులకు సాహిత్యం చేరాలన్న ఉద్దేశంతో వ్యవహారిక రచనోద్యమం మొదలుపెట్టారు. అప్పటికే వధు విక్రయ దురాచారం పాతుకుపోయింది. అటు కందుకూరి సంఘసేవ గురజాడను ప్రేరేపించింది. వీటి నుంచే కథాంశాల్ని అల్లుకుని 1890లో కన్యాశుల్కం రచన మొదలుపెట్టారు. తొలి కూర్పు 1892లో పూర్తయింది. ఆ నాటకం ప్రభంజనం సృష్టించింది. విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రతి పాత్ర ఆనాటి సమాజ నైజానికి అద్దం పడతాయి. గిరీశం పాత్ర ఈనాటికి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న మోసగాళ్లకు పోలికే. వాడుక భాషలో రచనలు ఉవ్వెత్తున ఎగిసిపడింది కన్యాశుల్కం తర్వాతే. 1896లో ప్రకాశిక అనే పత్రిక నడిపి వ్యవహారిక భాషోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు గురజాడ. గురజాడ తన రచనలతో దురాచారాలను ఎండగట్టారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, దించులంగరు, కన్యక, కథానికలు ఆనాటి ఛాందసవాదాలకు గొడ్డలిపెట్టు. దేశభక్తిని యువతలో ప్రేరేపించారు. దేశమును ప్రేమించుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ అంటూ స్ఫూర్తి నింపారు. మతమేదైతే ఏమోయ్, మనుషులంతా ఒక్కటేనోయ్ అంటూ సమసమాజానికి మార్గనిర్దేశనం చేశారు. ఆ గేయాలు నాటి నుంచి నేటి వరకు మారుమోగుతూనే ఉన్నాయి. 1911లో మద్రాసు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ను ప్రారంభించి యువ రచయితలెందరికో వేదిక కల్పించారు. ఆ తర్వాత అనారోగ్యంతో మంచం పట్టారు. వ్యవహారిక తెలుగు అడుగుజాడ గురజాడ 53ఏళ్లకే 1915 నవంబర్ 30న అనంత లోకాలకు వెళ్లిపోయారు. శతవర్ధంతి స్మరణలోనూ గురజాడ రచనలు నిత్య నూతనంగా గుబాళిస్తూనే ఉన్నాయి. సాహిత్య ప్రపంచంలో వెలుగులు ప్రసరిస్తూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో నాటుసారా నిరోధానికి కర్ణాటక తరహాలో చర్యలు తీసుకునే దిశగా అబ్కారీ శాఖ ముందుకెళుతోంది. ఆ రాష్ట్రంలో 2 రోజులు పర్యటించిన అధికారుల బృందం వివిధ అంశాలపై అధ్యయనం చేసింది. ప్రభుత్వ శాఖలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే పూర్తిస్థాయి సారా నిరోధాన్ని సాధ్యం చేయవచ్చని అధికారుల బృందం ఓ నిర్ణయానికి వచ్చింది. గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా 11,600 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాగా ఈ ఏడాది మరో 15% అదనపు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. అంటే దాదాపు 2,000 కోట్ల మేర అబ్కారీ శాఖకు ఆదాయం పెరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో మద్యం విక్రయాలు జరగలేదు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై ఆ ప్రభావం పడుతోందని భావించిన సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. విచ్చలవిడిగా తయారవుతున్న నాటు సారాను పూర్తిగా నిరోధిస్తే మద్యం విక్రయాలు పెరగడమే కాక సారాకు బానిసై ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటున్న వారి కుటుంబాలకు భరోసా కల్పించినట్లవుతుందని సర్కారు భావిస్తోంది. భారీగా పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలతో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చెల్లించాల్సిన సుమారు 1,200 కోట్ల రూపాయలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు డిస్కంలు ఇప్పటికీ తాకీదులు జారీ చేశాయి. నిధుల సమస్య నేపథ్యంలో బకాయిల చెల్లింపు భారంగా మారి పంచాయతీలు వీటిని గుదిబండగా భావిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ భారాన్ని పంచాయతీలే భరించాలని స్పష్టం చేయడంతో నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ శాఖ తీరుపైన పంచాయతీలు మండిపడుతున్నాయి. ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో గుర్తించే ఏర్పాటు చేయకుండా ఇష్టారాజ్యంగా బిల్లులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో అక్రమ లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణకు విధించిన డిసెంబర్ 31 గడువు సమీపిస్తుండటంతో వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో క్రమబద్ధీకరణకు అవసరమైన ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. భవనాల క్రమబద్ధీకరణకు చేసే దరఖాస్తులకు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికెట్ల జాబితాను హైదరాబాద్ మహానగర సంస్థ అధికారులు వెల్లడించారు. భవనానికి సంబంధించి గెజిటెడ్ అధికారి సంతకం చేసిన యాజమాన్య పత్రం నకళ్లు, టైటిల్, ఖరారునామా కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైసెన్స్ కలిగిన సాంకేతిక నిపుణుడు గీసిన భవన ప్రణాళిక ప్రతిని దరఖాస్తుదారునితో సంతకం చేసి జత చేయాలి. తాజా ఆస్తి పన్ను రసీదు నకలు, భవనం ఎత్తు,
పైకప్పు కట్టడాలు చూపిస్తున్న ఫోటోలు, నష్టపరిహారం, బాండును క్రమబద్ధీకరణ కోసం ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేవలం పాలకులు మాత్రమే కాకుండా పాత్రికేయులు కూడా బాధ్యత తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తప్పుల విషయంలో ప్రభుత్వాలను విమర్శించే హక్కు మీడియాకు ఉందని, అదే సమయంలో వాటి పరిష్కార మార్గాలను కూడా సూచించాలని గవర్నర్ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి, రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేటీఆర్ త్వరలో 2 పడక గదుల ఇళ్లు, ఆరోగ్య కార్డులు అందజేసేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. Societal responsibility in governance and particularly that of the media, I think is extremely important. Criticism, yes, it is your duty to criticize because you see so many things outside which are not available, which is not normally known to us because we are sitting in air-conditioned rooms. But you go out on the ground, you please criticize. But then also with the criticism, will you give us some suggestions? There's no use of just criticizing. Give us some suggestions. We'll welcome the suggestions. నకిలీ వైద్యుల ఆటలు కట్టించడానికి హైదరాబాద్ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ మరింత ముమ్మరమైంది. హైదరాబాద్ పాత బస్తీలో 2 రోజుల పాటు నిర్బంధ తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇప్పటివరకు 111 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం పేరిట వీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 7, 10వ తరగతి వరకు మాత్రమే చదివిన వారు కూడా వైద్యం చేస్తున్నట్లుగా పోలీసుల తనిఖీలో తేలింది. వీరందరినీ అరెస్ట్ చేసి పోలీసులు ఆసుపత్రులను సీజ్ చేశారు. యువతకు వైట్నర్ కూడా ఈ నకిలీ వైద్యులు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో నగరంలోని అన్ని కూడళ్లను ట్రాఫిక్ పోలీసు రహితంగా మారుస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమిషనర్ ప్రారంభించారు. నగరంలో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు పూర్తి భద్రత, భరోసా కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. నగర భద్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. కాలనీల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషన్, జోనల్ కార్యాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉంటామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా దూర విద్య డిగ్రీ పరీక్షలు రాస్తూ కొందరు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. 3వ పట్టణ ప్రాంతంలోని వండర్ కిడ్స్ పాఠశాలలో చూచీరాతలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు మీడియా అక్కడికి వెళ్లాక గుట్టురట్టయింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్న కొంతమంది విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు రాస్తున్నారు. అంతమందికి ఒకే తరగతి గదిలో పుస్తకాలు పెట్టి మరీ పరీక్షలు రాయిస్తున్నారు. అసలు పరీక్షా కేంద్రం వరంగల్ జిల్లా మహబూబాబాద్ కాగా వరంగల్, ఖమ్మం జిల్లా విద్యార్థులకు గుట్టుగా ఓ ప్రైవేటు పాఠశాలలో పరీక్షలు రాయిస్తున్నారు. మీడియా ప్రతినిధులను చూసిన విద్యార్థులు, నిర్వాహకులు అక్కడి నుంచి జారుకున్నారు. చాలా మంది ఉద్యోగ ఉన్నతి కోసం ఈ పరీక్షలు రాస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 9 జిల్లాల్లోని 12 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బలం ఉన్న చోట గెలవడంతో పాటు బలం లేని చోట తమ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల వైపు మళ్లకుండా ఉండే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న వారి జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా నేతలకు సూచించారు. మండలి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఢిల్లీ రావాలని టీపీసీసీ నేతలకు సమాచారం అందించింది. ఆశావహుల జాబితాతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, శాసనసభ విపక్ష నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ ప్రయత్నాలు కొనసాగుతుండగానే రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అక్కడి నేతలు యత్నాలు ఆరంభించారు. ఈ మేరకు సమావేశమైన ఆ జిల్లా నేతలు 2 పార్టీలు చెరో స్థానం నుంచి పోటీ చేసే ప్రతిపాదనపై చర్చించారు. జానపదం తెలంగాణలోనే పుట్టడం సహా అక్కడే అభివృద్ధి చెందిందని హోంమంత్రి నాయన నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. రేడియో ఎల్లయ్య మామ జానపద అకాడమీ రూపొందించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆడియో సీడీని హైదరాబాద్ రవీంద్ర భారతిలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించిన ఆయనే తెలంగాణ మూలాలు జానపదంలో ఉన్నాయన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన 20 ఏళ్లుగా జానపద కళల వికాసానికి కృషి చేస్తున్న రేడియో ఎల్లయ్య మామ జానపద అకాడమీని అభినందించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు అలరించాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజమండ్రి వేదికగా నిర్వహించిన కార్తీక దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. కందుకూరి వీరేశలింగం
ఆసిక కళాశాల ఎస్కేవిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపారాధన చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు ఈటీవీ చేస్తున్న కృషి అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. ఒక మంచి కార్యక్రమం తీసుకుని దీపోత్సవం చేసి ఈ దీపం ద్వారా ఈ గౌరీ, సరస్వతి, లక్ష్మి ముగ్గురిని కూడా ఆహ్వానించి ఈ భక్తులందరికీ కూడా కల్పించినందుకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, అలాగే భక్తులందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రచారాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ చూపించడం ద్వారా ఈ భక్తి భావాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య నేటి నుంచి అసలైన సమరం ప్రారంభం కానుంది. గురువారమే సమావేశాలు ప్రారంభమైన రాజ్యాంగం పట్ల నిబద్ధతపైనే 2 రోజుల పాటు లోక్సభలో చర్చ జరిగింది. నేడు రాజ్యసభలో ఆ చర్చ జరగనుంది. మొదటి 2 రోజుల్లో పరోక్షంగా ప్రస్తావనకు వచ్చిన అసహనం అంశంపై నేడు లోక్సభలో విస్తృతంగా చర్చించనున్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని తొలిసారిగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపిన కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి 2 రోజులు పార్లమెంటులో దీనిపైనే చర్చించింది. నేడు రాజ్యసభలో ఆ చర్చ జరగనుంది. ఇక లోక్సభలో ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై చర్చ ప్రారంభం కానుంది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగానే వివిధ అంశాలపై అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నేటి నుంచి ఈ మాటల తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. మొదటి 2 రోజులు పరోక్షంగా చర్చకు వచ్చిన అసహనం అంశంపై నేడు సుదీర్ఘ చర్చ జరగనుంది. ఇప్పటికే అసహనం అంశంపై చర్చించేందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించారు. సిపిఎం సభ్యుడు పి. కరుణాకరణ్, కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ అభ్యర్థనలు స్వీకరించిన స్పీకర్ 193వ నిబంధన కింద చర్చ చేపట్టేందుకు అనుమతించారు. అసహనం అంశంపై సభలో చర్చ జరగాలని ఈ నెల 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ వివిధ పార్టీలు డిమాండ్ చేశాయి. దాద్రి ఘటన, కల్బుర్గి హత్య వంటి పరిణామాలను ఖండించిన కేంద్రం విపక్షాల డిమాండ్ మేరకు చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ఇదివరకే స్పష్టం చేసింది. ఇది కేవలము రాజకీయ దృష్టితో, రాజకీయంగా సిద్ధాంతపరంగా మోడీ గారిని, బీజేపీని ఎదుర్కోలేక ఎన్నికల్లో తాము చేసిన ప్రయత్నాలు విఫలం కాబట్టి ఇప్పుడు ఎన్నికల అనంతరము తమకు ఎవరైతే ఇంతకు ముందు ఆ యొక్క ఫేవర్స్ చేశారో వాళ్ళని మెప్పు పొందించడం కోసం వాళ్ళతో కలిపి తెర వెనక ఉండి నడిపిస్తున్న భోగవత్వంలో భాగంగా వీళ్ళు చాలా మంది వ్యవహరిస్తూ ఉన్నారు. 1200 మంది సాహిత్య అకాడమీ అవార్డు విజేతలు ప్రస్తుతం సజీవంగా ఉంటే వాళ్ళలో 42 మంది అవార్డు వెనక్కిస్తే దేశంలో మేధావులందరూ వ్యతిరేకిస్తున్నారు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేడు లోక్సభలో చర్చకు వచ్చే అంశాల్లో అసహనంపై చర్చ ఉండడం వల్ల వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కువ మంది పోటీ పడుతున్న కొద్ది విమానాల టికెట్ల ధరలు ఎలా ఆకాశాన్ని అంటుతాయో రైళ్లలోనూ ఇకపై 20% బెర్తులు, చైర్ కార్ సీట్లు అలాగే పెరగబోతున్నాయి. 2.5 రెట్ల వరకు ఎక్కువ సొమ్మును ఈ బెర్తుల కోసం వెచ్చించాల్సి వస్తుంది. గతిశీల ధరల విధానం పేరిట మరింతగా వడ్డింపులు విధించడంపై ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియగానే ఏ తేదీనైనా ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. అన్ని ప్రధాన మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. బెర్తుల్ని ఖాయం చేసుకునేందుకు ప్రయత్నించే నిజమైన ప్రయాణికుల్ని దళారుల నుంచి రక్షించడానికే ఈ సరికొత్త విధానాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో చేతులు కలిపి దేశ రహస్యాలు చేరవేస్తున్న ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. జమ్మూ, కోల్కతాల్లో 2 వేర్వేరు ఘటనల్లో 4 అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్లతో పాటు సరిహద్దు భద్రతా దళం హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ రషీద్ను అరెస్ట్ చేశారు. దేశ భద్రతపై ప్రభావం చూపగల సమాచారాన్ని వారి నుంచి రాబట్టారు. జమ్మూ కశ్మీర్లోని రజౌరీ జిల్లా వాసి కైఫతుల్లా ఖాన్ అలియాస్ మాస్టర్ రాజాను బీఎస్ఎఫ్ నిఘా విభాగంలో పనిచేస్తున్న రషీద్ను ఢిల్లీ పోలీసులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఈమెయిల్, వాట్సాప్ వ్యవస్థల ద్వారా ఖాన్కు కీలక సమాచారం వెళ్లిందని, అతను పాక్ ఐఎస్ఐకి ఏజెంట్గా ఉన్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. భద్రతా బలగాల మోహరింపు, వాయుసేన కార్యకలాపాల గురించి వీరు సమాచారం సేకరించేవారని చెప్పాయి. అంతరించిపోతున్న లిపిలేని భాషలకు ప్రాచుర్యం కల్పించి భారతీయ భాషల సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాల పోర్టల్ ప్రారంభించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ సిద్ధమవుతోంది. వివిధ రూపాల్లో ఉన్న భాషా విజ్ఞానాన్ని సమీకరించి ఒకే వేదికపై ప్రపంచానికి అందించాలన్న కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈ క్రతువుకు భారతావని అని పేరు పెట్టింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాల భాషా వేదిక కానుంది. గత వారం ఇందుకు సంబంధించి అన్ని విశ్వవిద్యాలయాల వీసీలకు లేఖ రాసిన యూజీసీ కార్యదర్శి జస్పల్ సింగ్ సంధు కళాశాలల్లో వివిధ రూపాల్లో ఉన్న భాషా సామగ్రిని అంతా భారతావని ప్రాజెక్టుకు అందించాలని కోరారు. దేశంలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్ భాషలు 122 సహా మాతృభాషలు మరో 234 ఉన్నాయని పేర్కొన్న ఆయన ఆయా భాషలకు సంబంధించిన లేఖనం, ధ్వని, దృశ్య, చిత్ర రూపాల్లో ఉన్న సామగ్రిని అందించాలని ఆదేశించారు.
విశ్లేషించారు. డిజిటల్ ప్రపంచంలో విస్తృత విజ్ఞాన సమ్మేళనానికి భారతావని ప్రాజెక్టు నాంది పలుకుతుందని జస్పాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.